టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఖమ్మం సామాజిక వర్గం కన్నెర చేస్తోంది. చంద్రబాబు నాయుడు ఈసారి ఎన్నికల్లో సొంత సామాజిక వర్గం నేతలను పక్కన పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. వైసీపీ ఒకవైపు సామాజిక వర్గాల సమీకరణలతో వెళ్తుంటే తాను పాత పద్ధతుల్లోనే వెళ్తే కష్టమని భావించి ఈయన కూడా బీసీలకు ఈసారి పెద్దపీట వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాల్లో ఖమ్మం సామాజిక వర్గం నేతలు బలంగా ఉన్నప్పటికీ అక్కడ బీసీలకు చోటు కల్పించాలని భావిస్తున్నారు చంద్రబాబు. ఇప్పటికే ఆ పార్టీ నేతలకు సంకేతాలు కూడా వెళ్లాయి. ఈసారి కొత్త వారికి అవకాశం ఇవ్వకపోతే పార్టీ అధికారులకు రావడం కష్టమేనని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు బాబు. బీసీలు రెడ్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేందుకు ఆయన మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. జగన్ కొన్ని వర్గాలను దగ్గరకు చేసుకోవాలని ప్రయత్నిస్తుంటే చంద్రబాబు జగన్పై ఆగ్రహంతో ఉన్న వర్గాలను తమ వైపుకు తిప్పుకోవాలని ప్రయత్నం చేస్తున్నారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ముఖ్యంగా పార్లమెంటు స్థానాలతో పాటు అసెంబ్లీ స్థానాల్లోనూ ఖమ్మం సామాజిక వర్గం తక్కువ ఉండేలా చూసుకునేందుకు ఆయన జాబితాను తయారు చేస్తున్నట్లు చెప్తున్నారు. పార్లమెంటు స్థానాలు ఎక్కువ మంది ఖమ్మం సామాజిక వర్గాల వరకే కేటాయిస్తూ రావడం కొన్నేళ్ల నుంచి టీడీపీలో సంప్రదాయంగా వస్తోంది. గుంటూరు, నరసరావుపేట, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, విశాఖపట్నం పార్లమెంటు స్థానాలు అనాదిగా టీడీపీ ఖమ్మం సామాజిక వర్గానికి కేటాయిస్తూ వస్తుంది. అయితే ఈసారి గుంటూరు, విజయవాడ తప్పించి మిగిలిన స్థానాల్లో కమ్మవారికి ఇవ్వకూడదని చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు సమాచారం. ప్రధానంగా ఏలూరు టికెట్ ఈసారి యాదవ సామాజిక వర్గానికి కేటాయించడానికి సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. అటు నరసరావుపేట పార్లమెంటు స్థానాన్ని కూడా బీసీలకు కేటాయించాలని నిర్ణయించారని పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఇక పొత్తుల్లో భాగంగా బీజేపీ, జనసేనలకు కొన్ని స్థానాలు కేటాయిస్తుండటంతో ఈసారి ఖమ్మం సామాజిక వర్గానికి గతంలో ఇచ్చిన స్థానాలు దక్కే అవకాశాలు కనిపించట్లేదు. ఖమ్మం సామాజిక వర్గంలో దీనిపై అసంతృప్తులు బయలుదేరినట్లు సమాచారం. తమకు సంప్రదాయంగా వస్తున్న సీట్లను వదులుకుని వేరే సామాజిక వర్గాలు కట్టబెడితే వారి పెత్తనానికి తాము అంగీకరించబోమని కొందరు నేతలు నేరుగా చంద్రబాబు ఎదుటే కుండబద్దలు కొట్టినట్లు సమాచారం. ఎందుకంటే ఆ పార్టీని ఆర్థికంగా ఆదుకునేది ఆ సామాజిక వర్గం వారే. డొనేషన్ రూపంలో పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కోట్లాది రూపాయలు ఇచ్చింది వాళ్లే. అయితే గెలవాలంటే సోషల్ ఇంజనీరింగ్ ఈసారి అవసరమని, అందుకే మనం సీట్లను త్యాగాలు చేయాల్సి ఉంటుందని చంద్రబాబు వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారట. ముఖ్యంగా ఏలూరు పార్లమెంట్ను ఇతర సామాజిక వర్గాల వారికి ఇస్తే ఊరుకోబోమని ఖమ్మం సామాజిక వర్గానికి చెందిన నేతలు కొందరు ఏకంగా అల్టిమేటం ఇచ్చినట్లు తెలిసింది. మొత్తం మీద జగన్పై రెడ్లు ఎలాగైతే ఆగ్రహంగా ఉన్నారో ఖమ్మం సామాజిక వర్గంలోనూ చంద్రబాబు సీట్లను ఇతరులకు కేటాయిస్తే అసంతృప్తి తప్పదని అంటున్నారు. అయితే జగన్ను గెలిపించుకోవడం కంటే చంద్రబాబును సీఎంగా చేయడం మంచిదని భావించి ఇప్పుడిప్పుడే కొంత గాడిలో పడుతున్నారని తెలుస్తోంది.